ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో భారీ కుంభకోణం బయటకు వచ్చిందని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ నిలిపివేస్తూ ఆదేశాలు కూడా జారీ చేసేశారు. అసలు ఏం జరిగింది ఏంటనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కనుక కొలువు తీరింది. కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. వాటికి సంబంధించిన పథకాలు, ఆ నిర్ణయాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ అయితే బయటపడింది. రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీల్లోకి ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్టు ఇలా ఏది చూసినా కూడా ప్యాకెట్కి 50 నుంచి 100 గ్రాముల పైగానే తక్కువ బరువు వస్తుందని అయితే చెప్తున్నారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కనుక తెనాలిలో నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం అయితే కనుక వెల్లడైంది. తర్వాత మంగళగిరిలో కూడా ఆయన ఇదే విధంగా తనిఖీలు అయితే చేయించారు. అక్కడ కూడా ఉండవలసిన నిర్దేశిత పరిమాణం కంటే తూకం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ అంతా కూడా ఇప్పుడు నిలిపివేయాలని చెప్పి, అంటే రేషన్ పంపిణీలో ఇచ్చే వస్తువులన్నీ కూడా నిలిపివేయాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరొక వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇది ఒక మరో భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అక్కడ ఉన్న అధికారులతో సమావేశమయ్యారు. సందర్భంగా అధికారులు ఆయనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అధికారుల పరిస్థితి ఆ మాత్రం తేడా ఉండదా అన్నట్టు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయించగా ఒక్కో ప్యాకెట్కి 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉన్నట్లు తేలింది. అధికారులు అయితే అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఎంత మొత్తంలో ఇచ్చేటప్పుడు, అంటే చాలా ఏరియాలో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుందంటున్నారు. ఇలా ఒక్క తెనాలిలోనే ఉందా, మిగిలిన చోట్ల కూడా ఇలాగే ఉంటుందా అని మంత్రి అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం ఏమీ రాలేదు. దీంతో మంగళగిరిలో కూడా ఇప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. తనిఖీ చేయగా అక్కడ కూడా తూకం తక్కువగానే ఉన్నట్లు వెల్లడైంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ దోపిడీ జరుగుతోందని అయితే బయటపడింది విషయం. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీతో పాటు వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసర సరఫరాల్లో కూడా భారీ ఎత్తున దోపిడీ జరుగుతోంది. ఇక తూకం ఒక్కటే కాదు, రేట్లలో కూడా చాలా తేడా ఉందని చెప్తున్నారు. ఇదంతా కూడా అధికారులది ఏం తెలియదు కాదు, కానీ వారి సహకారంతోనే ఇష్టారాజ్యంగా 5 ఏళ్ల నుంచి సాగుతోందని ఈ వ్యవహారం. అలాగే పామాయిల్, కందిపప్పు సరఫరాల్లోనే 200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని చెప్తున్నారు. ఇక డీలర్కి సరఫరా చేసే బియ్యం బస్తాలు కూడా తూకం తేడా భారీగా ఉంటుంది. తూకం లేకుండానే ఒక్కో బస్తా 50 కిలోల లెక్కన పంపించేస్తున్నారు. వాస్తవానికి ఆ బస్తాకి 5 నుంచి 8 కిలోల వరకు తూకం తక్కువగా ఉంటుంది. అయినా కూడా అధికారులు వేధింపులతో డీలర్లు ఎవరూ నోరు మెరగడం లేదు. 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, వీటన్నిటిపైన ఇప్పుడు కొత్త ప్రభుత్వం విచారణ చేస్తే మరెన్నో విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. మరి ప్రస్తుతానికి అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లు ఇలా ఏవైతే వస్తువులు ఇస్తున్నారో రేషన్లో, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేయమని ఆదేశాలు జారీ చేశారు. సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.